హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్కోసారి మనం చూసుకోకుండా ఉంటే పాల గిన్నె అనేది మాడిపోతూ ఉంటుంది కదండి. ఎవరు కావాలని మాడగొట్టరు, కానీ ఒక్కోసారి అలా జరిగిపోతుంటుంది. అలాంటప్పుడు ఈజీగా 2 నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ముందుగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇందులోనే కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేకపోయినా పర్లేదండి, ఇంకొకటి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. వంట సోడా, నిమ్మకాయ, అదేవిధంగా వెనిగర్ వేసానండి. ఇక ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఎంత మాడినటువంటి గిన్నె అయినా సరే 2 నిమిషాల్లో నీట్గా ఇప్పుడు షాప్ నుంచి కొని తెచ్చిన దానిలాగా శుభ్రమైపోతుందండి. ఒక్కోసారి మనం స్టవ్ మీద పెట్టి మర్చిపోయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈ విధంగా స్పూన్తో అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలండి. మనం ఈ విధంగా మిక్స్ చేస్తున్నప్పుడే కింద అంతా అడుగు మాడిపోయింది కదండి, అదంతా కూడా చక్కగా ఉడొచ్చేస్తుంది. ఈ విధంగా అడుగు భాగంలో అంటిందంతా కూడాను ఎక్కడిదక్కడ రిమూవ్ అయిపోతుందండి. ఇక ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో గోల్డెన్ కిచెన్ టిప్స్ ఉన్నాయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడాను ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం. డైరెక్ట్ సింక్లో వేయొద్దండి హాట్ వాటర్ ఎప్పటికీ కూడా. సింక్కి కింద భాగంలో ఉన్నటువంటి పైప్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, మెల్ట్ అయిపోతుందండి. సో ఇవి ఇంటి బయట డ్రైనేజీ కాలువలు ఉంటాయి కదండి, డ్రైనేజీ కాలువలో పడేయచ్చు. సింక్లో వేయద్దండి, సింక్ జామ్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే హాట్ వాటర్ ఎక్కువ హాట్గా ఉన్నటువంటి వాటర్ సింక్లో వేయొద్దండి. లైట్గా హాట్గా ఉంటే వేయొచ్చు, కానీ మరి మరిగినటువంటి వాటర్ ఎప్పటికీ సింక్లో వేయొద్దు. ఇక చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ కూడా అది మాడిపోయినది అనేది అస్సలు కనిపించట్లేదు. నీట్గా శుభ్రంగా వచ్చింది కదండి. అసలు మాడిపోయింది అని అంటే ఎవరు నమ్మరు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.